Hello everyone, welcome to another episode of Bate Buzz. This is post-match analysis between LSG versus SRH. Complete one-sided game. SRH killed LSG completely. శ్రీకాంత్ బ్రో మస్తు హ్యాపీ ఉన్నట్టున్నావు ఇక చెప్పు ఇక అనాలిసిస్. యా హ్యాపీ అంటే అదే ఇంతకుముందు మీతో చెప్తుండే కదా. ఎస్ఆర్హెచ్ ప్లేడ్ T10, ఎల్ఎస్జి ఆన్ టీమ్ ప్లేడ్ T20, కేఎల్ రాహుల్ ప్లేడ్ ఫస్ట్ ఓవర్ ఆఫ్ ఎ టెస్ట్ మ్యాచ్. అసలు ఇవన్నీ కాదన్నట్టు ఐ థింక్ దే డ్రాప్డ్ 1 or 2 క్యాచెస్ కూడా అనుకుంటా. బిష్ణయ్ గౌడ్ వేసిన ఓవర్లో ఒక క్యాచ్ డ్రాప్, అసలు నథింగ్ వర్క్ ఫర్ దెమ్. బౌలర్స్ కి ఐ థింక్ ఇది ఇంకొక రికార్డ్ ఏమో కదా, 10 overs లో మోస్ట్ మోస్ట్ స్కోర్డ్ రన్స్ ఆన్ చేసింగ్ విత్ ఇన్ 10 overs లో. అదే మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ అయింది. ఐ ఐ హోప్ దేర్ వాస్ సంబడి ఎల్స్ ఆల్సో స్కోర్డ్, కానీ విల్ టేక్ ఇట్. ఎల్ఎస్జి అదే నేను చెప్పినట్టు బౌలింగ్ బాగా ఇంప్రూవ్ అయింది హైదరాబాద్ కి. అండ్ దెన్ టుడేస్ మ్యాచ్ మంచి క్యాచెస్, రన్అట్. సో ఓవరాల్ ఫీల్డింగ్ ఎఫర్ట్ కూడా బాగానే ఉండే. అండ్ దెన్ ఇట్లా ఈజీ కూడా ఇయ్యలే ఓవర్ రన్స్ ఆడ. బౌలింగ్ వేస్తున్నప్పుడు ఫీల్డర్ సపోర్ట్ చాలా బాగుండే. సో టీమ్ హోల్ గా విత్ ఇన్ అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ లో బౌలింగ్ యాజ్ అ టీమ్ యూనిట్ మంచిగా చేసినారు. Um, ఇక బ్యాటింగ్ గురించి ఇద్దరే జస్ట్ టుక్ ఇట్ అవే. హెడ్ అనుకోండి నేను MVP. ఫైనలీ నా MVP పిక్ వర్కౌట్ అయింది. యా ఎల్ఎస్జికి నథింగ్ టు టాక్ అబౌట్. ఎవ్రీథింగ్ ఫెయిల్ ఇంక్లూడింగ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఆల్. యా అసలు కేఎల్ రాహుల్ మ్యాన్ ఏమనాలో కూడా అర్థం కాదు. ఐ విల్ ఓన్లీ టాక్ అబౌట్ కేఎల్ రాహుల్. యాక్చువల్లీ వాని గురించి మాట్లాడి కూడా వేస్ట్ ఏమో. ఈ కేరళ గురించి మాట్లాడుతున్నా ఈ- అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, లేకపోతే నాకు అర్థం కాదు. ఐ- ఒక సెల్ఫిష్ ప్లేయర్ అనేది తెలుసు ఇన్ని రోజులు, బట్ హైదరాబాద్ లాంటి పిచ్ లో కూడా ఇఫ్ యూఆర్ నాట్ స్కోరింగ్ ఇంకా అది పెథటిక్. అంతకు మించి ఇంకేం అనలేము. కేఎల్ రాహుల్ 10 years నుంచి ఇండియాకి ఆడుతున్నాడు. సచ్ ఏ స్ట్రాంగ్ ప్లేయర్. వాడు కింద మీద అవుతుండే ఈ సీజన్ లో. ఇంకా వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో. డీకాక్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ టచ్. మయర్స్ ఆడియారు సరే, మళ్ళీ పవర్ ప్లే లెవెల్ కొడతారా అంటే కొట్టరు. మళ్ళీ లాస్ట్ వచ్చే పూరన్ ఆడాలి. ఐ థింక్ స్టాయినిస్ క్యాచ్ మేడ్ ద డిఫరెన్స్. వెన్ హీ వాజ్ అబౌట్ టు అటాక్ అవుట్ అయ్యిండు. ఇంకా దే నెవర్ రికవర్డ్ అంటిల్ బదోని కేమ్ ఇన్ టు ద పిక్చర్. బట్ ఓవరాల్ ఇట్స్ టోటల్ బ్రూటల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. వన్ సైడెడ్ కిల్ చేసి ఓపెనర్స్ ఇద్దరు. And a big net run rate boost for SRH. I think with this, LSG may mostly out of top four, and SRH into the top four. ఫ్యాన్స్ ఇంకా ఖుష్ అవ్వచ్చు ఈసారి. బాగా But yeah, next games LSG win అయినా I don't think it makes any impact unless like a huge run rate తోటి win అయినా ఏమో చెప్పలేం. But yeah, but they are almost out of playoff race. యా అసలు అంటే నాకు ఈవెన్ దో ట్రావిస్ హెడ్ కిల్డ్, ఐ థింక్ నాకైతే భువీనే అసలు స్టాండ్ అవుట్. 4 overs 12 runs, అసలు ఎకానమీ ఎంత 3 ఎకానమీ అసలు. T20లా 165 టార్గెట్ ఉంది, ఆయన 165 స్కోర్ ఉన్నా కూడా 12 runs ఇచ్చిండు చూడు. అసలు దట్ ఈస్ అమేజింగ్ బౌలింగ్ అసలు. ఆ, అసలు క్యాన్ ఓపెనింగ్ బౌలర్కి ఇంక అంతకంటే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అసలు. దట్ ఈస్ ఎక్సెప్షనల్ బౌలింగ్ నా దృష్టిలో. బట్ యా ఎల్ఎస్జి ఏం చెప్పాం, మళ్ళా పూరన్ బదోని అసలు వాళ్ళిద్దరు వల్ల 165 వచ్చింది, లేకపోతే 100 కూడా రాకపోతుండే. కాకపోతే అసలు దేవర్ నెవర్ ఇన్ ద గేమ్. ఫస్ట్ 2 వికెట్స్ పడ్డాక ఎంత పూరన్ బదోని ట్రై చేసినా కూడా ఇట్లా అసలు ఘోరం. బౌలింగ్లో అసలు ఎల్ఎస్జి బౌలింగ్ చెప్పుకోకర్లేదు, ఫీల్డింగ్ చెప్పుకోకర్లేదు. అసలు మ్యాన్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ అసలు కొడితే ఇట్లా బయటకు పోతుంది బాల్. అదేదో వాళ్ళు ఈఏ స్పోర్ట్స్ క్రికెట్ 07 ఉంటుంది చూడు, అలా మనం బ్యాటింగ్ చేస్తే ఎట్లుంటుంది, బర్ముడా టీమ్ పెట్టుకుని మనం ఇండియా టీం తీసుకుని బ్యాటింగ్ చేసినట్టుండే ఈరోజు. అసలు గేమ్ మొత్తం హైలైట్స్ ఉంది మొత్తం. లిటరల్ గా వాట్ ఓన్లీ 15 runs, 16 runs సింగిల్స్, డబుల్స్ వచ్చినాయి. మిగతా ఆర్ ఎక్స్ట్రా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మిగతా బౌండరీస్ అండ్ సిక్సెస్ అంతే. అసలు చూడు,
297 స్ట్రైక్ రేట్ ట్రావిస్ హెడ్, 268 అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్, కేఎల్ రాహుల్ గాంధీ 87 స్ట్రైక్ రేట్. అసలు ఏదైనా సంబంధం అసలు ఎట్లా ఆడిన అది కూడా రెయిన్ అయిన గ్రౌండ్ లో వాళ్ళు మంచిగా అసలు సింగిల్ కూడా తీసుకుంటలేరు, మొత్తం గాలకే కొడుతారు. పిచ్చి పెట్టుంటది అనుకున్నారేమో కానీ, బట్ యా వన్ సైడెడ్ గేమ్, ఫ్యాన్స్ కి పండగ అసలు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి అట్లాంటి బ్యాటింగ్. బట్ యా ఎల్ఎస్జి ఫస్ట్ నుంచి అనుకున్నాను నేను అసలు వాళ్ళు ఎట్లా వచ్చిర్రో టాప్ కని, కానీ ఏదో గెలిచిర్రు కిస్మత్‌ల. ఇప్పుడు అంతే, ఇప్పుడు రియాలిటీకి వచ్చిర్రు వాళ్ళు మొత్తం టీమ్‌కి అసలు ప్రిటీ బ్యాడ్. కాకపోతే వెరీ గుడ్ విన్ ఫర్ ఎస్ఆర్హెచ్. టాప్‌ల దే సిమెంటెడ్ ఎ గుడ్ ప్లేస్. ఇంకో 1 విన్ అయితే ఐ థింక్ దే విల్ బి ఈజిలీ ఇంటూ ద ప్లే ఆఫ్స్. సో యాహ్, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రీ మ్యాచ్ between RCB versus Punjab Kings, played at Dharamshala. రెండు టీమ్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ గేమ్. స్లైట్ ఛాన్సెస్ ప్లే ఆఫ్ కి ఇద్దరికి. సో ఏం చేస్తారు చూడాలి. సో శ్రీకాంత్ బ్రో, వాట్స్ యువర్ పిక్ అండ్ హూస్ యువర్ MVP? సో ఇప్పుడు మీకు ఇది ప్రీ 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 క్వార్టర్ ఫైనల్స్ రేపు పిక్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే ఐ థింక్ బోత్ ద టీమ్స్ హ్యావ్ ఎవ్రీథింగ్ టు ప్లే ఫర్. నేను అనుకోవడము whoever has better bowling will win ఈ మ్యాచ్, అట్లీస్ట్ బికాస్ ఇట్ ఈస్ ధర్మశాలలో ఉంది కాబట్టి. నాకెందుకో పీకే గెలుస్తుంది అని అనిపిస్తుంది, జస్ట్ బికాస్ దేర్ బౌలింగ్ ఇస్ బెటర్ దాన్ మన ఇక్కడ సైడ్ది. ఎందుకంటే నీకు హర్ప్రీత్ బ్రారు, రాహుల్ చార్ ఇద్దరు బాగా వేస్తున్నారు స్పిన్లా, ప్లస్ హర్షదీప్ అండ్ మిస్టర్ పర్పుల్ పటేల్ అసలు పిచ్చి ఫామ్లు ఉన్నారు. కగిసో రబాడా, ఇఫ్ హీ క్లిక్స్ ఐ థింక్ హీల్ ప్రాబ్లీ గెట్ వన్ ఆఫ్ ద ఓపెనర్స్ ఆర్సీబీ నుంచి. సో వాళ్ళు దే హ్యావ్ అ బెటర్ బౌలింగ్ అటాక్, అందుకే ఐఎమ్ స్కెప్టిక్, ఎందుకంటే వాళ్ళు గెలుస్తారేమో అని. ఆర్సీబీకి ఆఫ్ కోర్స్ ఆర్సీబీలా నీకు బ్యాటింగ్ సైడ్ నుంచి నో ఇష్యూస్, బౌలింగ్ ఒకసారి ఆడతారు ఒకసారి ఆడాడు, అది ఒక ఇన్కన్సిస్టెంట్. పీకే కూడా అంతనే ఉంది, కానీ ఫర్ మీ ఐ విల్ పిక్ పిక్కీస్ ఇక్కడ సైడ్ నుంచి కగీసో రబాడా అనుకుంటున్నా. మేబీ హీల్ హ్యావ్ ఎ గుడ్ గేమ్. ఇట్ సైడ్ నుంచి ఐఎమ్ గోన్ పిక్ ఫాఫ్. ఫాఫ్ పిచ్చ ఫామ్ ఉన్నాడు, అట్లీస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్. విరాట్ కోహ్లీ స్టార్ట్ ఇస్తున్నాడు, ఫాఫ్ అసలు ఇరగా తీస్తున్నాడు మ్యాచ్ లా. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ఎ క్లోజ్ గేమ్, నాట్ లైక్ టుడే, నాట్ లైక్ ద లాస్ట్ ప్రీవియస్ గేమ్స్. ఇవాళ లాగా కాకుండా కొంచెం క్లోజ్ ఉంటే అట్లీస్ట్ చూడడానికి బాగుంటది. ఐఎమ్ పికింగ్ పీకే ఫర్ విన్, బట్ వెరీ టఫ్. యా ఏమో, whoever loses they are out of contention. సో యా ఏమో, ఇక మన డిఫాల్ట్ పిక్ ఆర్సీబీ ఉంటుంది ఆల్ ద టైమ్. బట్ మై ఎంవిపీస్ ఐ విల్ పిక్ కరణ్ శర్మ. స్పిన్ పిచ్ అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నుంచి Sam Curran or Liam. I don't know if Liam will play tomorrow in place of Russo, Riley Russo. చూడాలి. But if he plays, I'll pick Liam. మోస్ట్ ప్రాబ్లీ లైక్ లాస్ట్ లీగ్ గేమ్ అనుకుంటున్నా ఇంగ్లాండ్ ప్లేయర్స్ కి, దే విల్ ప్రాబ్లీ లీవ్ బిఫోర్ ప్లే ఆఫ్స్. యా, స్క్వాడ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ 21st కి వెళ్ళిపోతారు అని ఉంది. బట్ యా, నేను కూడా ఆర్సీబీ ఆఫ్ కోర్స్ థింక్ దే ఆర్ ఇన్ గుడ్ ఫార్మ్. నా పిక్స్ వచ్చేసి ఐ పిక్ కోహ్లీ ఫ్రమ్ ఆర్సీబీ. అండ్ పంజాబ్ నుంచి ఎప్పుడు ఆడతాడో అర్థం కాదు అసలు, అదే బాధ. బట్ ఐ పిక్ జానీ బెస్టో. విల్ సీ హౌ హీ డస్. బట్ యా, ధర్మశాల లాస్ట్ గేమ్ కూడా బౌలింగ్ పిచ్ ఉంటుంది అనుకున్నా, కానీ బాగానే రన్స్ వచ్చినాయి. బట్ యూజువల్లీ ధర్మశాల ఈజ్ అ స్లో పిచ్, కాకపోతే ఇంకా ఏం చేస్తారో చూడాలి రేపు. బోత్ టీమ్స్, ఆర్సీబీ బ్యాటింగ్ ఈజ్ అఫ్ కోర్స్ ఈజ్ రియలీ గుడ్. పంజాబ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. సో మనం చెప్పలేము ఎవడెప్పుడు ఎట్లా ఆడతాడని చెప్పి. బట్ ఇట్స్ గుడ్ టు సీ సిరాజ్ ఈజ్ బ్యాక్. అందరు ఆర్సీబీ బౌలింగ్ హెస్ కమ్ బ్యాక్. సో రేపు అది పర్ఫామ్ చేస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి ఎ గుడ్ బూస్ట్. 3 కంటిన్యూస్ విన్స్, సో హోప్ఫుల్లీ దే విల్ కంటిన్యూ. పంజాబ్కి 2 losses, సో దే విల్ ట్రై టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్. సో అందుకనే కొంచెం టఫ్. బట్ అదర్ దెన్ దాట్ ఐ థింక్ ఐ విల్ పిక్ ఆర్సీబీ. So yeah, that's our pre-match analysis. We'll come back with another episode of Batte Buzz. Until then, please do like, share, and subscribe.